ఎదిరిస్తే కేసులు, నోరెత్తితే ప్రశ్నిస్తే అరెస్టులు చేయటం, వాళ్ళ నోరులు నొక్కేసే పని చేస్తుంది. ఎంతమంది నోరులు నొక్కేస్తాను అడుగుతా ఉన్నా. ప్రశ్నిస్తే దాడులు, అడ్డు తగిలితే చావులు. ఏడిపిస్తున్నారని చెప్పి నా తమ్ముడు వెళ్ళి ఆయన ప్రశ్నించినందుకు చేతులు కాళ్ళు కట్టేసి వాడి మీద పెట్రోల్ పోసి నుప్పంటించేసి కూడా వాడు ఆత్మహత్య చేసుకున్నాడని సృష్టించారు. మన్ను నుండి మద్యం వరకు దోపిడీ చేస్తూ పగబట్టి రాజధానిని, పట్టుబట్టి ప్రజావేదికను నాశనం చేసి అభివృద్ధి కంటే ద్వేషానికే పెద్దపీట వేసిన ఈ 5 ఏళ్ల విధ్వంసాన్ని ప్రశ్నిస్తూ, ఈ 5 ఏళ్ల అరాచకత్వాన్ని నిలదీస్తూ చంద్రబాబు పిలిచిన పిలుపే రా కదిలిరా. ఈ పిలుపుకు ఉత్తేజమయ్యింది రాష్ట్రం. నియంత మీద మొదలైన పోరాటానికి అనంతపురం నుండి ఇచ్చాపురం వరకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. రా కదిలిరా పిలిపిస్తే ఎక్కడ చూసినా జనమే జనం. రాష్ట్ర వ్యాప్తంగా 25 సభలతో, ప్రజా మద్దతుతో ఉధృతంగా సాగింది ఈ కార్యక్రమం. నా ఆలోచన స్వర్ణ యుగం, జగన్ ఆలోచన రాతి యుగం. రాతి యుగం కావాలన్నా స్వర్ణ యుగం కావాలన్నా మీకు? ఈ 5 ఏళ్ల పాలనలో విధ్వంసం చేసిన వ్యవస్థల్ని, దోపిడీ చేసిన లక్షల కోట్లని, ప్రజల మీద భారం వేసిన వేల కోట్ల పన్నుని, అమ్ముకున్న ఇసుకని, పేదల జీవితాలు తాకట్టు పెట్టిన మద్యాన్ని, ప్రజల ఆస్తులు తాకట్టు పెట్టిన వైనాన్ని ప్రజలకు ఎత్తి చూపుతూ నాశనమైన రాష్ట్రాన్ని పునర్నిర్మించే మార్గాన్ని ప్రజలకు తెలియజేస్తూ సాగిన రా కదిలిరా కార్యక్రమం మారబోతున్న ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుని, మెరుగుపడబోతున్న ప్రజల జీవితాలకు, రాబోతున్న చంద్రన్న పాలనకు నిదర్శనంగా నిలిచింది. తెలుగు జాతి స్వర్ణ యుగం కోసం, తెలుగు ప్రజల ఆత్మ గౌరవం కోసం, స్వచ్ఛమైన ప్రజా పాలన కోసం, తెలుగు జాతిని నెంబర్ 1 చేయడం కోసం, ఆడబిడ్డల రక్షణ కోసం రాష్ట్రాన్ని కాపాడుకుందాం.